నమస్కారం అండి. మనం ఇప్పుడు పంగులూరి కృష్ణప్రసాద్ గారు రచించిన 3 తరాలు అనే కథను విందామా? ఇల్లంతా సందడిగా ఉంది. పెళ్లి తంతంతా ముగిసి వారం తర్వాత ఈరోజే వియ్యాల వారు కొత్త కోడల్ని కాపురానికి దిగబెడుతున్నారు. బంధువర్గం అంతా ఈ ఊరే కావడంతో హడావుడి ఎక్కువగా ఉంది. ఇంటికొచ్చిన స్నేహితులను, దగ్గర బంధువులను పలకరిస్తూనే ఏర్పాట్లన్నీ చేస్తోంది వసంత. వియ్యాల వారిని రిసీవ్ చేసుకోవటానికి భర్త రమేష్ స్టేషన్కు వెళ్ళాడు. అడిగిన వాళ్లకు సమాధానం చెప్తున్నా ఆమె మనసు అన్యమనస్కంగానే ఉంది. ఇంట్లో హడావిడిలాగానే ఆమె మనసు కూడా అలజడిగా ఉంది. దానికి కారణం ఈ పెళ్లి సందడి కాదు. పొద్దున జరిగిన సంఘటనే మనసులో మెదులుతూ కుదురు లేకుండా చేస్తోంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమయం సాయంత్రం 4 దాటింది. ఇల్లంతా ఒకసారి పరికించి చూసుకుని వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కాఫీ గ్లాస్ చేత పట్టుకుని ఒక పక్కగా కుర్చీలో కూలబడింది వసంత. పొద్దున అత్తగారు చెప్పిన మాటలే చెవిలో గింగురుమంటున్నాయి. చూడమ్మాయి వసంత, నీ మంచి కోసమే చెప్తున్నా. నువ్వు ఇప్పుడు అత్తవయ్యావు. వచ్చిన కోడల్ని జాగ్రత్తగా నీ అదుపులో ఉంచుకో. ముందు స్వేచ్ఛ ఇచ్చి ఆ తర్వాత బాధపడే పరిస్థితి తెచ్చుకోకు. కొడుకు కోడల్ని వేరు కాపురం పెట్టించాలని ఇంకో ఫ్లాట్ అద్దెకు మాట్లాడేవటగా? అది చాలా తప్పు. ఇప్పుడే వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పడం మంచిది. వదిలేసావనుకో, రేపొద్దున ముసలాళ్ళై వాళ్ళ దగ్గరకు చేరినప్పుడు మీరు వాళ్ళకు బరువైపోతారు. మీ పొడ వాళ్ళకు గిట్టకుండా పోతుంది. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఒక్కసారిగా షాక్తో నిలబడిపోయింది వసంత. మీ పెళ్ళైన మొదట్లో నేను మిమ్మల్ని వేరుగా ఉంచుదామనే అనుకున్నాను. అది అప్పట్లో కుదరలేదనుకో. ఇది తనకు తెలియని కొత్త విషయం. ఆమె చెప్పుకుపోతోంది. అది మా మంచికే అయింది. అందరం కలిసి ఉండబట్టి నువ్వు బాధ్యతలకు అలవాటు పడ్డావు. ఈ ముసలితనంలో మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నావు. నీ ముసలితనం కూడా ఇలాగే హాయిగా ఏ చీకు చింత లేకుండా సాగిపోవాలనుకుంటే వాళ్ళని వేరు కాపురం పెట్టించే ఆలోచన కట్టిపెట్టి అందరూ ఇక్కడే సర్దుకునే ఏర్పాటు చెయ్యి. జాగ్రత్త సుమి, ఆనక చెప్పలేదనకు. అత్తగారన్న 4 మాటలు వసంత ఆలోచనల్ని ఒక్క కుదుపు కుదిపి పెరుగు చిలికినట్లు చిలికేశాయి. వసంతకు అత్తగారితో చెప్పుకోదగ్గ అభిప్రాయ భేదాలు ఇప్పుడు లేవు. ఆవిడ మాట వినకూడదని కానీ ధిక్కరించాలని కానీ ఆలోచన లేదు. పెద్దావిడ అంత అక్కరతో తన వృద్ధాప్య జీవితం గురించి ఆలోచించి అనుభవంతో సలహా చెప్పడంతో వసంత మనసులో సంఘర్షణ మొదలైంది. అసలు కొడుకు పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి దృఢ నిశ్చయమై మనసులో వేళ్ళు అనుకుంది. వసంత ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి పరిగెత్తాయి. తమకు ఒక్కగానొక్క కొడుకు సిద్ధార్థ్. వాడు ఉద్యోగంలో స్థిరపడ్డాక మంచి సంబంధమని ఏరి కోరి తామే శిరీషను చూసి పెళ్లి చేశారు. పెళ్లి చూపుల్లో చూసిన నాడే వసంతకు శిరీషలో తనను తాను చూసుకున్న ఫీలింగ్. ఇప్పుడంటే అన్ని పనులు సమర్థించుకుంటూ చేసుకుపోవడం, అవసరమైతే సర్దుకుపోవటం అలవాటైపోయింది. కానీ పెళ్ళై కోడలిగా అడుగుపెట్టిన తొలినాళ్లలో తానెంత ఇబ్బంది పడింది, ఏం కోల్పోయింది గుర్తొచ్చింది. చిన్న చిన్న ఆనందాలకు కూడా ముఖం వాచిపోవాల్సిన పరిస్థితి. అత్తమామలకు తన భర్త రమేష్ ఒక్కడే కొడుకు. ఆదాయం విషయంలో ఇబ్బంది లేకపోయినా ఖర్చు పెట్టుకోవాలంటే కోడలు దుబారా మనిషి అని ముద్రపడిపోతుందేమో అని భయం. భర్త సాయంత్రం 5:30కే ఇంటికొచ్చినా వంటింట్లో పని పూర్తి చేసుకుని రాత్రి 9 గంటల తర్వాతే పలకరించుకోవటానికి వీలయ్యేది. నెలకొక్కనాడైనా ఓ సినిమా చూసి బయట భోజనం చేసి రావాలంటే పెద్దవాళ్ళు రారు, బయట తినరు. ఇంట్లో అన్నీ వండి వాళ్ళకు అమర్చి వెళ్ళాలంటే సరదా చచ్చిపోయేది. నచ్చిన పని చేయాలన్నా, టీవీలో నచ్చిన ప్రోగ్రాం చూడాలన్నా కూడా సాంప్రదాయాల పేరిట కనిపించని ఆంక్షలు అడ్డుపడుతుంటే ఊపిరి సలిపేది కాదు. తాను డిగ్రీ చదివి టైపు హయ్యర్ కూడా పాస్ అయింది. చిన్నపాటి ఉద్యోగంలో చేరైనా సంపాదన కళ్ళ చూడాలని, సొంతంగా ఖర్చు పెట్టుకుని చిన్ని చిన్ని కోరికలు తీర్చుకోవాలని ఆశపడ్డా అది అత్తగారు వెంటనే అప్పగించిన బాధ్యతల వల్ల నెరవేరలేదు. అత్తగారు చెడ్డదేమీ కాదు, కానీ సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించనిచ్చేది కాదు. రాను రాను పెద్దవాళ్ళిద్దరికీ వయసు మీద పడడం వల్ల ఇంటి బాధ్యతలు ఒకదానిపైన ఒకటి పడి మనసుకు మరో ఆలోచన రానియకుండా అణచేశాయి. జ్ఞాపకాల దొంతరలోంచి బయటపడింది వసంత. మళ్ళీ ఇప్పుడు కొత్త కోడలిగా శిరీషను చూడటంతోటే తొలినాటి జ్ఞాపకాలు నిద్రలేచి
అప్పటి అణగారిన ఆశలు మేమున్నామంటూ తలెత్తాయి. ఇప్పుడు తన కోడలకు అటువంటి అసంతృప్తులు కలగకూడదని ఆలోచిస్తోంది. తను కోల్పోయిన స్వేచ్ఛ, తీరని చిన్న చిన్న ఆశలు, ఆ తాలూకు బాధ తన కోడలికి కలగనివ్వకూడదని తపన పడుతోంది. అందుకే తను కోల్పోయినదేది శిరీష విషయంలో జరగకూడదని వేరు కాపురం ఆలోచన చేసింది. కానీ ఉదయం అత్తగారు చెప్పిన మాటలు విన్నాక ఏం చేయడానికి తోచని సందిగ్ధత ఆవహించి మనసు గుంజాటన పడుతోంది. ఏనాటికైనా తాము కొడుకు దగ్గరికి చేరాల్సిన వాళ్లే. ఇప్పుడు వాళ్ళని ఒంటరిగా ఉండనిస్తే రేపొద్దున తమ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడతారా? కొన్నాళ్లైనా స్వేచ్ఛగా మమ్మల్ని ఉండనిస్తే ఆ తర్వాత ఎలాగూ బాధ్యతలు తప్పవు, సంతోషంగా స్వీకరిస్తాం కదా అని అప్పట్లో తాను అనుకునేది. ఇప్పుడు 3వ తరం శిరీష కూడా అలానే ఆలోచిస్తుందా? లేక వేరు కాపురం తర్వాత అత్తగారు చెప్పినట్లు తమ బాధ్యతను బరువు అనుకుంటుందా? ఇప్పుడు విడికాపురం పెట్టించాలా వద్దా? కోడలి పాత్ర నుంచి అత్తగారు కాగానే నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా అంటూ తనని తాను ప్రశ్నించుకుంది. సమాధానం అవును అని వినడానికి మనస్కరించక ఆలోచనలు తీవ్రంగా కుదిపేస్తూ ఉంటే గట్టిగా తల విదిలించింది. ఇంతలో కోడలు వాళ్ళు రానే వచ్చారు. వారికి సాదరంగా స్వాగతం పలికి కావలసిన వస్తువులు సమకూర్చే పనిలో మునిగిపోయింది. పలకరింపులు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, అన్ని రకాల పరామర్శలు ముగిశాయి. భోజనాలు ముగించి ఎవరికి వాళ్ళకి పడకలు ఏర్పాటు చేసేదాకా ఊపిరి పీల్చుకోవడానికైనా వసంతకు తీరిక దొరకలేదు. ఆ కాస్త సమయం ఆలోచనలు మరిచింది. కానీ కాస్తంత వీలు చిక్కగానే మళ్ళీ ఆలోచనలు ముసిరాయి. స్వార్థం, కర్తవ్యాల మధ్య ఎటూ తేల్చుకోలేక తెగిన దండలోని పూసల్లాగా చిందరవందరగా ఉన్న ఆలోచనలని భర్త ముందు పరిచింది. అసలు ఇది సమస్యే కాదు తేల్చేశాడు భర్త రమేష్. తెల్లబోయింది వసంత. పొద్దుట్నుంచి మనసులో జోరీగల్లా ముసిరేస్తున్న ఆలోచనలను అంత తేలిగ్గా తీసిపారేశాడు. తనెప్పుడూ ఇంతే, ఏదీ సీరియస్గా తీసుకోడు అనుకుంది. ఇందులో ఎవరిది తప్పు కాదు. అమ్మ చెప్పింది నిజమే. నువ్వు కోల్పోయిన చిన్నపాటి స్వేచ్ఛని నీ కోడలికిద్దామనుకున్న నీ ఆలోచన సబబే. ప్రతి ఆడపిల్ల తన భర్తతో కొద్దిపాటి స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఏకాంతంగా గడపడానికి సమయం ఉండాలనుకోవడం తప్పు కాదు. కానీ అందుకోసం వాళ్ళు బాధ్యతల్ని వదిలేసి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారని మనం అనుకోవడం, వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోకుండా మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దడం ఈ తరాన్ని అవమానించటమే అవుతుంది. కాదంటావా? ఒక్కొక్క పూసని సూదిదారంతో దండలా గుచ్చుతున్నట్లుగా నెమ్మదిగా చెప్పుకుపోతున్నాడు. అప్పట్లో మనకంత పరిపక్వత లేదు. ఆ మాటకొస్తే ఆ వయసులో ఉండే అవకాశం కూడా తక్కువే. అందువల్ల నీ ఇబ్బందికి ఆ రోజు పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు అదే సమస్య నీ కోడలికి రాకూడదని ఆలోచించటం మంచిదే. కానీ జాగ్రత్తగా ఆలోచించు. నీకే కాదు, ఏ కోడలికైనా అసలు సమస్య స్వేచ్ఛ లేకపోవడం కాదు, స్నేహం లేకపోవడం అని నా భావన. దాన్ని స్వేచ్ఛ లేదని భావించి వేరు కాపురమే అందుకు పరిష్కారం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇంట్లో ఉన్న అత్తగారు కోడలితో స్నేహం చేయకపోవటమే అసలు సమస్య. మా అమ్మ నీతో స్నేహం చేయలేదు. అందువల్ల బాధ్యతలు బంధనాలై నీకు స్వేచ్ఛ కావాలనిపించింది. ఆ తప్పు నువ్విప్పుడు సరిచేయి. కొత్త ఇంట్లో తెలియని మనుషుల మధ్య అడుగుపెట్టిన కోడలికి నువ్వు స్నేహితురాలిగా ఉండు. తన అభిరుచులు, అలవాట్లు తెలుసుకో. ఆశలు, ఆశయాలు పంచుకునే అవకాశం ఇచ్చి మంచి ఆలోచనలను ప్రోత్సహించు. అలా ఉంటే ఏ కోడలు విడిపోయే స్వేచ్ఛ కోరుకోదు. కలిసి ఉండడం వల్ల నువ్వు నీ అత్తగారిని ఎంత బాగా చూసుకుంటున్నావో గమనించి నేర్చుకుంటుంది. అప్పుడు వృద్ధాప్యంలో రేపటి నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోదు. వింటున్నావా లేదా అన్నట్టు ఒక్క క్షణం ఆగాడు. ఏదీ పట్టనట్టు కనిపించే అతని విశ్లేషణని అబ్బురపడుతూ మొహంలోకి చూస్తూ వింటోంది వసంత. నీ కోడలు తనకు తోచిన ఏ విషయమైనా మొహమాట పడకుండా నీ దగ్గర చెప్పగలిగేంత స్నేహంగా ఉండు. అప్పుడు నువ్వు పనిగట్టుకుని తనకి స్వేచ్ఛ ఇవ్వవలసిన పని లేదు. తను స్వతంత్రించి నీ దగ్గర స్వేచ్ఛ తీసుకోవాల్సిన, అసంతృప్తితో నీకు దూరంగా వెళ్ళిపోవాల్సిన అగత్యమూ ఉండదు. వివరంగా చెప్పాడు. ఉద్యోగ బాధ్యతల వల్ల వేరే ఊరిలో ఉండవలసి వచ్చినప్పుడు వేరు కాపురం తప్పదు, తప్పు లేదు. కేవలం స్వేచ్ఛ కోసం బంధాలు, బాధ్యతలు వదిలేసి ఆప్యాయతల పందిర్లాంటి ఉమ్మడి కుటుంబం నుండి విడివడి వేరు కాపురం పెట్టాల్సిన అగత్యం ఎవరికీ రాకూడదనేది నా అభిమతం. కానీ
కొత్తగా వచ్చిన కోడలిలో 3వ తరం ప్రతినిధిని, వృద్ధాప్యంలోని అమ్మలో మొదటి తరం ప్రతినిధిని చూస్తూ ఇద్దరికీ న్యాయం జరగాలని కోరుకునే మధ్యతరం ప్రతినిధివైన నువ్వు 3 పాత్రలలో 3 తరాలను చూస్తూ అనవసరమైన గందరగోళానికి గురవుతున్నావు. జాగ్రత్తగా చూస్తే నువ్వు భావిస్తున్నట్లు ఇవి 3 తరాలు కావు. కుటుంబ వ్యవస్థలో ఒకే సమయంలో చూడగలిగే 3 దశలు మాత్రమే. స్నేహమనే సన్నటి దారంతో ఈ 3 దశల్ని పువ్వులుగా అనుసంధానించి అందమైన గుచ్ఛంగా కూర్చడం ఖచ్చితంగా సాధ్యమే. అది ఎంతో బాగుంటుంది, అందరికీ మంచిది కూడా. ఆ రకంగా నీ సమస్య పరిష్కారం దొరికిందనే అనుకుంటున్నాను. ఆపై నిర్ణయం నీ ఇష్టం. నీకు ఆ స్వేచ్ఛ ఎప్పుడూ ఉంది అని ముగించాడు రమేషు స్వేచ్ఛ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. నిజమే, అందరినీ బాధ్యతగా చూసుకోవటం వల్ల ఆ స్వేచ్ఛ దానంతట అదే తనకు దఖలు పడింది. భర్త చెప్పిన పరిష్కారం విన్నాక వసంతకు కర్తవ్యం బోధపడి మనసు తేలికైంది. కోడలితో రేపటి స్నేహాన్ని గురించి ఆలోచిస్తూ వేరు కాపురం ఆలోచనని మనసు నుండి తుడిచేసి ప్రశాంతంగా నిద్రలోకి జారిపోయింది. కథ పేరు 3 తరాలు. రచించిన వారు పంగులూరి కృష్ణప్రసాద్ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.